వెల్కమ్ ప్రజా కొంతకాను ఛానల్. ఈరోజు వార్తలు అవుతుంది మీ చింతల మధుకృష్ణ. ఓదేల మండలంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పర్యటించారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యంను, నష్టపోయిన పంటలను, కూలిపోయిన ఇళ్లను పరిశీలించారు. బాధిత రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. 2 రోజులలో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదికను పంపించి నష్టపోయిన ప్రతి ఒక్క బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఓదెల మండలంలోని అకాల వర్షాలకి రూపాయలపేట, చిక్కపల్లి, ఈనకుంట, సారగుండ, బాయనపల్లి వడగండ్ల వర్షాలతోని పొలాలు డ్యామేజ్ అవడం జరిగింది. దీనికి సంబంధించి అంటే నిన్న రాత్రి దాకా మొన్న రాత్రి 10 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పెద్ద ఎత్తున మన రైతులతో వర్షం పడడం, దాంతో అక్కడక్కడ పాక్షికంగా ఇల్లు కూడా కొంత ధ్వంసమైనది. ఒకటి ఇందుర్తిల స్వరూప అనేటువంటి మరి పేద కుటుంబం, వాళ్ళది కూడా ఆ ఇల్లు కూలిపోవడం జరిగింది. దాంతోపాటు మేల్ ఫీమేల్ వడ్ధాన్యం కానీ, తర్వాత జనరల్గా మామూలు ఏదైతే మన రెగ్యులర్ వేసుకున్న పంట కానీ ఇవన్నీ కూడా ధ్వంసమైనాయి. అంటే దాదాపు అప్రాక్సిమేట్లీ 400 to 500 ఎకరాస్ అని చెప్పి ఇంతకుముందు ADR చెప్తా ఉంటుంది. మరి ADR నివేదిక ప్రకారంగా రేపు ఎల్లుండి 2 రోజులు క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో సమాచారం ఇస్తుంది. ఏ గ్రామంలో ఏ సర్వే నెంబర్లో ఎంత పొలం డ్యామేజ్ అనేటువంటి విషయాన్ని మరి పూర్తిగా సమాచారాన్ని తీసుకొని సర్వే నెంబర్ వైజ్గా ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక పంపించి తప్పకుండా అందరికీ నష్టపోయేలా అందేలా చూసేటువంటి బాధ్యత ఎమ్మెల్యేగా నాది. ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క నష్టపోయినటువంటి పంటకు పరిహారం ఇవ్వకుండా మరి అప్పటి ప్రభుత్వం 10 ఏళ్ళు కాలయాపన చేసింది. ఎవరికైతే పంట నష్టపోతారో, ఏ రైతు అయితే పంట నష్టపోయి ఉంటారో ఆ రైతులందరికీ న్యాయం చేసే విధంగా నేను ప్రయత్నం చేస్తాం. ఇంకొకసారి న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వాళ్ళ ఓదెల మండలంలో ఉన్నటువంటి కొత్తపల్లి మార్కెట్ యార్డ్లో ఐకేపీ సెంటర్ను ప్రారంభించింది. మరి మడక సింగిల్ విండో సెంటర్ను ప్రారంభించింది. కనగర్తి సింగిల్ విండో సెంటర్ను ప్రారంభించింది. గుల్లపల్లె సింగిల్ విండో సెంటర్ను ప్రారంభించింది. పిటిరెల్లేపల్లె సింగిల్ విండో సెంటర్ను ప్రారంభించింది. రాబోయే 2-3 రోజుల మరి అన్ని ఓదెల మండలంలో ఉన్నటువంటి అన్ని సింగిల్ విండో సెంటర్లు కానీ, ఐకేపీ సెంటర్లు కానీ ప్రారంభించుకోవచ్చు. మరి ఎక్కడా ఇబ్బంది రాకుండా, ఏ రైతుకు నష్టం కాకుండా, ఏ రైతు కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా మరి అన్ని సెంటర్లు వస్తాయి. ఎందుకంటే నిన్న ముందే వడ్లు మార్కెట్లకు, సింగిల్ విండో సెంటర్లకు, ఐకేపీ సెంటర్లకు వస్తూ ఉండేవాడి. మరి రైతులు ఎవరు కూడా హైరాణపడి ఏదో, ఎందుకంటే వాళ్ళ ఇక్కడ కుప్ప పోసిన తర్వాత ఆ కుప్పను కొంచెం మనం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతాం. ఎవరైనా అకాల వర్షం వచ్చి వడ్లు తడిచినా కూడా కొంత ఏదైనా బకెట్ నీళ్ళు లేకుంటే ఆ బిందె నీళ్ళు ఏదైనా నీళ్ళలో మంచిగా కిలో 2 కిలో ఉప్పేసి మంచిగా కలిపి ఆ నీళ్లు తల్లి కొంచెం 4-5 సార్లు మర్రెత్త కూడా, అంటే వడ్లు నల్లబడకుండా, మురక రాకుండా, ముక్కుకోకుండా ఉంటాయి కాబట్టి ఇవన్నిటినీ మరి రైతే కాబట్టి రైతు కొంచెం జాగ్రత్తగా ఉంటే ప్రతి గింజను కూడా ఏ రైతు కూడా కటింగ్ లేకుండా పంపించే బాధ్యత ఉంటే మీకు లేదు. మళ్ళీ వర్షాకాలం పంటకు ఎట్లయితే మనం సన్నబడ్డకు బోనస్ ఇస్తాము, ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లికి వచ్చినప్పుడు మన దగ్గర జరిగిన బహిరంగ సభలో ఎప్పుడు ఈ ఏసంగి పంటకు కూడా మేము 500 బోనస్ ఇస్తా ఉన్నామని. అంటే 500 బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో ఏసంగిలో, ఇవాళ రైతుకు ఎంత లాభం జరుగుతుందంటే రైతాంగం కూడా పెద్ద మనసుతోని ఆలోచించారు. ఎందుకంటే ఇంత రైతుకు పంట పండించిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున లాభం ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. ఏ రోజు కూడా రైతుకు
ఇంత లాభం జరిగిన సందర్భం లేదు లేదు అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా ఇదంటే ఇవాళ మేల్ ఫీమేల్ చూసుకుంటే చాలా గ్రామాలలో మన గోదావరి మండలంలో 50 నుంచి 70% పెట్టారు మేల్ ఫీమేల్. పెట్టినప్పుడు అంతకుముందు రైతు పోయి మేల్ ఫీమేల్ ఏదైతే సీడ్ వాళ్ళు ఉన్నారు, ఇది బేర్ కానీ, సింజంట కానీ, కావేరి కానీ, తర్వాత బిఎన్ఆర్ కానీ, తర్వాత ఇంకా మిగతా ఇతరత్ర ఏవైతే సీడ్లు ఉన్నాయో అంతకుముందు వాళ్ళు రైతు మీద డామినేషన్ చేసిన పరిస్థితి. ఇవాళ రైతు దగ్గరికి వచ్చి రైతును బతిలాడి ఇక మాకు ఇంత పంట వస్తుంది, ఇంత రాకపోతే మేము మీకు ఇంత కట్టిస్తామని చెప్పి రైతుకే కాయం రాసిచ్చి ఇవాళ అగ్రిమెంట్ చేసుకున్నారు. రైతుకు పంట డబ్బులు కూడా ఇవాళ పెట్టుబడి కూడా రైతుకు డబ్బులు ఇచ్చారు వాళ్ళ సీడ్ వాళ్ళు. అంటే ఇవాళ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్షాకాలం పంటకు ఎట్లయితే బోనస్ ఇస్తాం, ఏసంగి పంటకు కూడా బోనస్ ఇస్తాం 500 అని చెప్పి చెప్పగానే ఇవాళ అన్ని ఓపీసీ ఏదైతే సీడ్ ప్లాంట్లు సన్నవడ్లను ఓపీసీగా మన ప్రాంతం కానీ మన నియోజకవర్గంలో చాలా ప్రాంతాలకి తీసుకున్నాం. అంటే అంతకుముందు 2400 ఉన్నటువంటి సన్నవడ్డు ఏది ఓపీసీడు ఇవాళ 3000 రూపాయలు ఇచ్చే విధంగా మరి వాళ్ళు వచ్చి మాట్లాడుకుంటారు. అంతకుముందు అమలు ఖర్చు అంత మీదే మాకేం సంబంధం లేదు, ఇతను అమలు ఖర్చు కూడా వాళ్ళే పెట్టుకుంటాం, లారీ కూడా వాళ్ళే పంపిస్తాం, అంతా మాదే జిమ్మారని చెప్పి వచ్చి రైతుతో మాట్లాడుకొని రైతులు కంప్లిమెంట్ చేసుకొని రైతుతో అగ్రిమెంట్ చేసుకున్నారంటే దానికి కారణం వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రైతుల పట్ల పెద్ద మనసుతోని 500 బోనస్ ఇవ్వడంతో ఇదంతా సాధ్యమైంది. అంటే మేల్ ఫీమేల్ వద్ద కూడా 2000 నుంచి 5000 పెట్టారు. అంటే 2000, 3000, 4000, 5000 అంటే రకరకాలుగా ఇవాళ క్వింటాల్ వడ్లకు మరి బోనస్ అంటే వడ్లకు ఇవన్నీ కూడా అదనంగా పెరిగింది ఒక క్వింటాల్. అంటే దాంతో పాటు ఇవాళ పేన వర్షాకాలం పంటలు కూడా మన పెద్దపల్లి నియోజకవర్గానికి వచ్చి 59,62,00,000 రూపాయలు రైతులకు ప్రభుత్వం ఇవాళ మనకు బోనస్ ఇచ్చింది. అంటే రాష్ట్రం మొత్తం 1234 కోట్లు ఇస్తే 119 కాన్స్టిట్యూన్సీలలో ఒక్క పెద్దపల్లి నియోజకవర్గ రైతాంగమే వాళ్ళ 59,62,00,000 బోనస్ వచ్చింది. అంత పంట సన్నబడ్డు పండించారంటే